మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో గొప్ప రోజులను సొంతం చేసుకోవడానికి కొన్ని మోసమైన రోజులతో పోరాడాల్సి ఉంటుంది. అవసరం వరకే ఆలోచన. దీన్ని అలవాటు చేసుకుంటే మనసుకు విశ్రాంతి, మనిషికి శాంతి. ఒకరు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోవాలంటే వాళ్ళతో గడిపి మాత్రమే నిర్ణయించాలి తప్ప ఎవరో చెప్పిన మాటలను విని కాదు. లేనివాడినని ఎప్పుడూ బాధపడకు. ఎందుకంటే ఉన్నవాడు పడే బాధల కన్నా లేనివాడు పడే బాధలు తక్కువే. కలిసి వచ్చినోడు లైఫ్లో కొంచెం తొందరగా సెటిల్ అవుతాడు. కష్టపడేవాడు కొంచెం లేటుగా సెటిల్ అవుతాడు. గేదెకి గడ్డి దొరికినంత తొందరగా సింహానికి జింక దొరకదు కదా. పులి ఎప్పుడు పులిలాగే జీవించాలి తప్ప పొరపాటున పిల్లిలా బ్రతకడానికి ప్రయత్నించినా అది ప్రతి అడ్డమైన గాడిదకు అలసైపోతుంది. నిజాయితీగా ఉండు. నిశ్శబ్దంగా ఉండిపోకు. మాట పడకు. విలువలేని చోట నోరు విప్పకు. అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. మన కోసం ఎప్పుడు ఎవ్వరూ రారు. ఎవరైతే ఒక విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేరో వారు దాన్ని ద్వేషిస్తూ ఉంటారు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవడం మేలు. నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని పర్యవసానాన్ని తప్పించుకోలేవు. నిజాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అప్పుడు అబద్ధాలను ఆశ్రయించాల్సిన అవసరం ఉండదు. మానవ సంబంధాల్లో తరచూ జరిగే పొరపాట్లు ఎదుటివారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం, అసలేమీ ఆలోచించకుండా 10 రెట్లు ప్రతిస్పందించడం. తుడుచుకుంటే కన్నీళ్ళు చెరిగిపోతాయేమో కానీ ఆ కన్నీటికి కారణమైన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. మనసుకు హత్తుకునేలా మాట్లాడే వాళ్ళు కొందరు, మనసును నొప్పించేలా మాట్లాడే వాళ్ళు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడే వాళ్ళు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. నోరు అబద్ధం చెప్పగలదు కానీ కళ్ళు చెప్పలేవు. జనం మర్చిపోవచ్చు కానీ కర్మ మరవదు. మనిషికి జీవితాంతం తోడుగా ఎవరూ ఉండరు. అలా ఉంటారనుకోవడం మన భ్రమ. మనిషికి నిజంగా జీవితాంతం తోడు ఉండేది మన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు. ఏం జరిగినా దానికో కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది. కొంచెం ఓపిక పట్టు. ప్రేమతో పాలు పోసి పెంచిన పాము విషమే కక్కుతుంది. నీతి లేని వారితో నువ్వెంత నిజాయితీగా ఉన్నా వాడు తన నిజస్వరూపం చూపిస్తూనే ఉంటాడు. కాలం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం కాబట్టి ఎవరిని అతిగా నమ్మకు. ముళ్ళున్న మొక్కకి నువ్వు ఎంత నీళ్లు పోసినా వాటి స్వభావం మారదు. కొంతమంది వ్యక్తులతో నువ్వు ఎంత ప్రేమగా ఉన్నా, నువ్వు ఎంత సహాయం చేసినా వంకర బుద్ధి మాత్రం మారదు. బంధం అంటే అవసరానికి వాడుకొని వదిలేయడం కాదు. బంధం ఎప్పుడు నేనున్నాను అనే ధైర్యం ఇవ్వాలి. నీకు నచ్చినప్పుడు మాట్లాడడం కాదు, సమయం లేకున్నా కల్పించుకొని మాట్లాడడం. జీవితంలో మనం అన్నిట్లో బెస్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. మనం కోరుకున్న దానికోసం బెస్ట్గా ప్రయత్నిస్తే చాలు. మనిషి వాడే చాలా ప్రమాదకరమైన ఆయుధం మాట. ఎవరితో మాట్లాడినా ఆచితూచి మాట్లాడాలి. నీతో అవసరం లేకుండా నిన్ను ఎవడు ఇష్టపడడు. ఎందుకంటే స్వార్థం మనిషి జన్మహక్కు కాబట్టి. చప్పట్లు కొట్టే చేతులు భుజం తట్టవు. సలహాలు ఇచ్చేవారు సహాయం చెయ్యరు. ఆకర్షణలకు దగ్గరైన వారు లక్ష్యాలకు దూరం అవుతారు.
చెడ్డవారికి దగ్గరగా ఉన్నా పర్వాలేదు కానీ అవసరానికి వాడుకునే వారికి దూరంగా ఉండాలి. ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాలు అంటూ ఏమీ లేవు. ఇక్కడ అవసరం ఉంటే వాడుకుంటారు, లేకుంటే దూరం పెడతారు. కేవలం ఒకరికి ఒకరు అవసరం అంతే. జీవితంలో ఒదిగి ఉండగలిగిన వారే త్వరగా ఎదుగుతారు. పరిస్థితులు ఎంతగా అణిచివేసినా అంతిమ విజయం వారిదే. ఏ కారణం లేకుండా ఎవరు కోపంగా, కఠినంగా మారిపోరు. కొన్ని పరిచయాలు, కొన్ని జ్ఞాపకాలు, కొన్ని అనుభవాలు, కొన్ని సంఘటనలు అన్నీ కలిపి మనిషిని కఠినంగా మారుస్తాయి. ఎంత బాగా బండిని లాగిన గుర్రానికి దెబ్బలు తప్పవు. ఎంత రుచికరమైన పండ్లను ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు. అలాగే ఎంత గొప్పవాడిగా ఎదిగినా నీకు కొందరి విమర్శలు తప్పవు. చెప్పేటోడు చేరదీయడు, అనేటోడు ఆదుకోడు, వినేటోడు విలువ ఇవ్వడు, ఎవడు ఎవరికి ఏమీ చెయ్యరు, చేసినట్లు నటిస్తారు అంతే. ఇదే సమాజం తీరు. మనిషితో ఏర్పడిన బంధం మనసు మారే వరకే ఉంటుంది. కానీ మనసుతో ఏర్పడిన బంధం మట్టిలో కలిసిపోయే వరకు ఉంటుంది. కాలానికి, కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ. ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు. మనుషులు అర్థం చేసుకోవడంలో వెనుకుంటారు, అపార్థం చేసుకోవడంలో ముందుంటారు. నువ్వు ఒకరికి మంచి చేసినంత మాత్రాన నీకు వాళ్ళు మంచి చేస్తారు అని అనుకోకు. ఎందుకంటే నేటి సమాజంలో ఎవరి స్వార్థం వాళ్ళది. కొందరికి దగ్గరగా ఉండి అలసైపోవడం కన్నా వారికి దూరంగా ఉండి ఒక జ్ఞాపకంగా మిగిలిపోవడం మంచిది. గెలిస్తే వినయంగా ఉండు, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. మట్టితో పోరాడితేనే ఒక విత్తనం మొక్కగా మారగలదు. అదేవిధంగా ఎదురు దెబ్బలకు తట్టుకొని నిలబడితేనే ఏ మనిషి అయినా లైఫ్లో పరిపూర్ణుడిగా ఎదుగుతాడు. ఆకలితో ఉన్న కడుపు, ఖాళీగా ఉన్న జేబు, ముక్కలైన మనసు, ఈ మూడు లైఫ్లో ఎన్నో పాఠాలు మనకు నేర్పుతాయి. సంతృప్తి లేని వాడికి 1,00,00,000 రూపాయలు దొరికిన దండగే, సంతృప్తి ఉన్నవాడికి 10 రూపాయలు సంపాదించిన పండగే. అన్ని చోట్ల మనిషి తెలివి మాత్రమే కాపాడదు, అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది. నా అని మనం అనుకోవడం కాదు, మన అని ఎదుటివాళ్ళు అనుకున్నప్పుడే బంధాలు బాగుంటాయి. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. ఎవరి పరిస్థితులు ఎవరికి అర్థం కావు. వాళ్ళ స్థానంలో మనం ఉంటేనో, మన స్థానంలో వారు ఉంటేనో తప్ప అర్థం చేసుకోవాలి అని లేనప్పుడు ఎంత వివరించినా ఉపయోగం ఉండదు. జీవితంలో ఒక మనిషిపై కోపమైతే ఉండొచ్చు కానీ మనిషినే వదులుకునే అంత కోపం అయితే ఉండకూడదు. జీవితం అంటే ఒక సమస్య నుంచి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే. ఏ సమస్యలు లేని జీవితం ఉండదు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.